ఊహించని రీతిలో రికార్డ్ స్థాయిలో రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు పోల్ కావడంతో ఈ కౌంటింగ్ ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ను త్వరితగతిన ముగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పదే పదే సీఈఓకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయితేనే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్లో అధికంగా ఉన్నప్పటికీ కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ తక్కువ టేబుల్స్ వేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన్ అంచనాల ప్రకారమే 4,93,000 ఓట్లు పోలయ్యాయని చెబుతుండగా సర్వీస్ ఓట్లతో కలుపుకుని అవి 5,30,000కు చేరుకున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 500 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు ఒక టేబుల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం 1000 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయడం వల్ల కౌంటింగ్ కు ఎంతో సమయం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో టేబుల్ కు 1,600 ఓట్లు కూడా లెక్కించాల్సి ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరిగే ప్రమాదం ఉందని సంఘాల నేతలు అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఒక్కో ఓటు చూసేందుకు 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుందని, తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ లో 20 నుంచి 50 ఓట్ల కట్ట కట్టేందుకు 2 నిమిషాల సమయం, టేబుల్ పై లెక్కించడానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 8 నిమిషాల సమయం పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. 1,100 నుంచి 1,500 ఓట్లు లెక్కించేందుకు ఎంత సమయం పడుతుందో కమిషన్ అధికారులు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. సమయ పాలనలో ఒత్తిడి పెరగడంతో ఇన్వాలిడ్ కు అవకాశం ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. టేబుల్ సంఖ్య ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 30 వరకు పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఎన్నికల కమిషన్ సీఈఓ దీనిపై వెంటనే దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి కాకపోతే ఈవీఎంలో ఓట్లు లెక్కించేందుకు అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ల వెనుక రిటర్నింగ్ అధికారి ఫాసిమేల్ లేకపోవడం, డిక్లరేషన్ పై గెస్టెడ్ అధికారి సంతకం ఉన్నప్పటికీ సీల్ లేకపోవడం వంటి కారణాలతో బ్యాలెట్ ఓట్లను ఇన్వాలిడ్ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పక్షాలు సీఈఓకి వినతి పత్రం అందించారు. రిటర్నింగ్ అధికారి చేసిన తప్పిదానికి తమను ఎందుకు బాధ్యులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారులు అందరికీ, జిల్లా అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.